నమస్కారం మేడం. నమస్తే అండి. సో మ్యామ్, ఈ జనరేషన్లో చూసుకుంటే అంటే ఒకప్పుడు వాల్యూస్ రిలేషన్షిప్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండేది. అది ఎలాంటి రిలేషన్షిప్ గురించి తీసుకున్నా సరే. బట్ ఈ డేస్లో అయితే మాత్రం రిలేషన్షిప్ అనేది తొందరగా బ్రేక్ అవ్వటానికి చూస్తుంది, కానీ అటాచ్మెంట్ కోసం చూడట్లేదు. సో దాని గురించి ఏం చెప్తారు? అసలు రిలేషన్షిప్స్ ఎలా ఉంటే బాగుంటుంది? ఒకవేళ విడిపోయిన రిలేషన్షిప్ అయినా సరే కలవాలి అంటే సో దానికి సంబంధించి ఏదైనా ఒక మోటివేషన్ కావాలి మ్యామ్ ఖచ్చితంగా. రిలేషన్షిప్స్లో ఫస్ట్ ఉండకూడదు ఈగో మేడం. ఓకే. ఈగో అస్సలు ఉండకూడదు. మనకు ఒకరితో రిలేషన్ కావాలి అనుకున్నప్పుడు ఈగో ఎందుకు మేడం? దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఆ ఈగోని పక్కన పెడితే అసలు రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వవు మేడం. సో మెయిన్ అంటే మీరు ఈగోనే వద్దంటున్నారు, జనాలందరికీ కావాల్సిందే ఈగో. అది లేకపోతే రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వవు. అసలు ఫస్ట్ ఉండేది ప్రాబ్లం ఏంటంటే ఈగో. సెకండ్ ఏంటంటే ట్రస్ట్ ఉండాలి మేడం. ఎనీ రిలేషన్షిప్లో ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో రిలేషన్షిప్ చాలా వీక్ అయిపోతుంది మేడం. ఆ తర్వాత ఎప్పుడైతే నీకు ట్రస్ట్ పోయిందో నువ్వేం చెప్పినా నమ్మేస్తావు. ఏం చెప్పినా నమ్మేసి అనవసరంగా గొడవలకి దిగుతావు. అది కరెక్ట్ కాదు కదా. ఈవెన్ మీరు ఇప్పుడు ఈగో వదిలేసుకున్నప్పుడు ఇప్పుడు ఒకటి మాట్లాడుతున్నారు, ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. సో నేను మాట్లాడాలా నువ్వు మాట్లాడాలా? ఫస్ట్ అక్కడే వస్తుంది. నేను ఎందుకు మాట్లాడాలి? వాళ్ళనే మాట్లాడమను. నేను ఎందుకు మాట్లాడాలి? నువ్వు మాట్లాడు. నేను చెప్తున్నాను మేడం, ఎవరైతే ఫస్ట్ దిగి మాట్లాడతారో వాళ్ళు గుడ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు మేడం. నీ ఈగోని వదిలేయాలి. నువ్వు వదిలేసినప్పుడు ఆ 5 minutes జస్ట్ అదొక మీకు వైఫై లాగా అట్లా ఇదవుతుంది మీకు. ఓకే, దాన్ని వదిలేయండి. అట్లా జస్ట్ మీరు ఎట్లా వైఫై 1 secondsలో కనెక్ట్ చేసుకుంటున్నారో అట్లా మీకు వచ్చేస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఆ కొంచెం సేపు వదిలేయండి, మాట్లాడి చూడండి ఎంత రిలీఫ్గా ఉంటుందో. కోపం అందరికీ వస్తుంది మేడం, ప్రతి వాళ్ళకి వస్తుంది కోపం. కోపం రావాలి. ఎలా ఉండాలంటే నువ్వు ఏదైనా కొట్టుకున్నా చేసినా అదొక 1/2 hour 1 hourలో వైండప్ అయిపోవాలి, కంప్లీట్గా బయటకు వచ్చేయాలి దాని నుంచి. అసలు ఇంకా దాన్ని ఇయర్స్ అండ్ ఇయర్స్ ప్రొలాంగ్ చేస్తూ ఉంటే ఎట్లా మేడం? అట్లా నువ్వు అసలు రిలేషన్షిప్స్ మీరు ఏదైనా తీసుకోండి. ఒక మదర్ ఫాదర్ ఉన్నారు, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు అనుకోండి, రేపు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నార్మల్ అయిపోతారు వాళ్ళు. అలా నార్మల్ అయిపోతేనే కరెక్ట్గా ఉన్నట్టు. ఓకే. కానీ ఇప్పుడు అట్లా ఉండట్లేదుగా. ఒకసారి ఫైటింగ్ అయిందంటే నెలలు అలానే కంటిన్యూ అయిపోతుంది. ఏముంది, నువ్వు ఒకసారి సారీ చెప్పు, ఆయన ఒకసారి సారీ చెప్తారు. సారీ ముందు ఎవరు చెప్పారనేది కూడా ఇంపార్టెంట్ కాదు మేడం. అక్కడ ఒకసారి నువ్వు చెప్పు, ఒకసారి ఆయన చెప్తారు. కలవడం ముఖ్యం అక్కడ. నువ్వు హ్యాపీగా ఉండాలి. సో ఇట్లా ఇప్పుడు నీకు ఇష్టం ఉంటుంది, లోపలంతా ఇష్టం ఉంటుంది, వాళ్ళ మీద నీకు చాలా ఇష్టం వాళ్ళంటే, కానీ నువ్వు కాంప్రమైజే కావే. అసలు కాంప్రమైజ్ అవ్వవు. చాలా మందికి సారీ చెప్పాలంటే అసలు అబ్బో గింజుకుంటారు మేడం. చాలా క్యాజువల్గా చెప్పచ్చు సారీ సింపుల్గా ఒక మాట చెప్పడానికి ఎందుకు మేడం అంత బాధ? అది చెప్పేస్తే అయిపోయిందిగా, ఎదుటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారుగా. ఆ ఒక చిన్న మాట చెప్పడం కోసం అసలు జనాలు ఏదో వాళ్ళు మొత్తం వదిలేసుకున్నాము, నేను నా లైఫ్నే వదిలేసుకున్నట్టు ఫీల్ అవుతారు. అంత అవసరం లేదండి. రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం అనేది ఒక పెద్ద ఆర్ట్ అండి. అది ఎవరితోనూ మనం ఎదురు పడితే మాట్లాడలేని సిచ్యువేషన్లో మనం ఎప్పుడు ఉండకూడదు మేడం. అది మీ బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎలా ఉంటున్నాయంటే ఒక అన్నా చెల్లెలు మాట్లాడుకోరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ మాట్లాడుకోరు, ఒకే ఇంట్లో ఉంటారు. ఆ పని ఆమె చేసుకుంటే దీని పని ఏం చేసుకుంటారు. వీళ్ళిద్దరు కామన్గా కూర్చునేది ఎప్పుడు మేడం? ఎప్పుడు నీకు రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది? ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడాలి, షేర్ చేయాలి. నువ్వేమనుకుంటున్నావో చెప్పాలి కదా. నీ మనసులో ఏముందో నువ్వు షేర్ చేయనప్పుడు ఎదుటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మేడం? వాళ్ళకి ఏం కావాలో తెలియదు కదా. ఎప్పుడు చూసినా నీ పనిలో నువ్వు ఉంటావు. ఇప్పుడుండే మెకానికల్ లైఫ్లో ఏంటి మేడం, ఇక్కడ ఇతను ఒక ల్యాప్టాప్ వేసుకొని కూర్చుంటాడు, ఇక్కడ ఒక ల్యాప్టాప్ వేసుకొని కూర్చుంటున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడడానికి ఉండదు. అదేమంటే ఏమంటారు, వీక్ అంతా మాకు వర్క్ అంటారు వీళ్ళు, వీక్ అంతా వర్క్ అంటారు వీళ్ళు. కలిసేది సాటర్డే సండే. ఈ సాటర్డే సండే రోజు ఐఎమ్ సో టయర్డ్ అంటారు, నిద్రపోతారు. అక్కడ మరి ఇంటరాక్షన్స్ లేదంటే ఎప్పుడో అవుటింగ్కి వెళ్తున్నారు. ఈ మధ్యలో పిల్లల పరిస్థితి ఏంటి మేడం? సో వీళ్ళిద్దరికీ కోఆర్డినేషన్ లేనప్పుడు ఇంకా పిల్లలకి ఎక్కడ వస్తుంది మేడం? మధ్యలో పిల్లలకి ఎఫెక్ట్ పడుతుంది, ఆబ్వియస్గా పడుతుంది కదా. అంటే మన నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అయితే ఉద్యోగాలు చేయొద్దు అంటారా మమ్మల్ని? సో నేను ఉద్యోగాలు చేయొద్దు అనట్లేదు మేడం. మీరు టైమింగ్స్ సెట్ చేసుకోండి. ఇప్పుడు మన పిల్లలకి మంచి రిలేషన్షిప్స్ బాండింగ్ కావాలి అంటే మనం కూడా పిల్లల్ని తీసుకెళ్ళాలి మేడం బయటికి. ఇవాళ రేపట్లో ఎలా ఉంటుందంటే పిల్లల్ని బయటకు తీసుకురావడం తగ్గిపోయింది మేడం.
వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయిలే, వాడు చదువుకుంటున్నాడులే. ఆల్మోస్ట్ బయటకు వస్తే ఈ ట్రాఫిక్ లో తిరిగితే వాడు అలసిపోతాడంట. ఆ అమ్మాయి అలసిపోతుంది. వీళ్ళు ఏమన్నా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారా మేడం? ఇంట్లో కారు ఎక్కుతారు, వస్తారు, మళ్ళీ కారు ఎక్కుతారు, వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు అసలు బయటికి వచ్చి ఎవరితో ఇంటరాక్ట్ అవునప్పుడు రిలేషన్స్ ఎలా తెలుస్తాయండి? సో ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఉంటారు మేడం, ఖచ్చితంగా రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అది మన ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు ఉంటారు మేడం. వాళ్ళు ఉన్నంత వరకు రిలేషన్స్ ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఆ రిలేషన్స్ని నీ నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వకపోతే, వీళ్ళు మన వాళ్ళు నువ్వు తీసుకెళ్ళి ఇంటరాక్ట్ చేసి మాట్లాడించకపోతే వాడికి వాళ్ళు ఎవరో తెలియదుగా, ఎప్పటికీ తెలుసుకోలేడు కూడా వాడు. సో ఒక ఫంక్షన్ వస్తుంది అంటే ఎందుకు పిలుస్తారు మేడం? యు కమ్ విత్ ఫ్యామిలీ అని పిలుస్తారు. ఫ్యామిలీ అని ఎందుకు పిలుస్తారు? అందరు వెళ్ళాలనేగా. అంటే ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఉంటారు, వీళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, అక్కడ కూడా మళ్ళీ కంపారిజన్లు అవన్నీ వస్తాయిలేండి, అది వేరే విషయం. ఖచ్చితంగా అవును, అట్లీస్ట్ బలాని వాళ్ళ పిల్లల్ని ఒకసారి చూసాడని ఐడియా అయినా వాళ్ళకి వస్తుంది. ఓకే, ఎప్పుడైనా కనిపించినప్పుడు ఓకే వీళ్ళు వాళ్ళ అబ్బాయి అనైనా తెలుస్తుంది కదా మేడం వాళ్ళకి. అసలు మనం ఆ రిలేషన్స్ అనేది మనం తీసుకెళ్ళట్లే కదా ముందుకి. చాలా మట్టుగా ఏముంటుంది, ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళామనుకో వాళ్ళ అబ్బాయికి ఆ సీట్ వచ్చింది, దాని గురించి గొప్పలు చెప్పుకుంటారు, వద్దంట. సో మనకు వచ్చిన నష్టం ఏంటి? అక్కడ కూడా లెవెల్స్ అనే చెక్ చేసుకుంటూ ఉంటారు, అది కూడా చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ప్రతి దాంట్లో అదే చూసుకుంటే ఇది ఒక్కటే కాదు మేడం, ఇంకొకటి ఏంటంటే రిలేషన్షిప్స్లో స్వార్థం అనేది ఎక్కువైపోయింది. ఈ వెస్ట్రన్ కల్చర్ వచ్చిన తర్వాత నేను నాది అనేది ఎక్కువైంది, మన అనేది పోయింది మేడం. చాలా మటుకు మీరు చూడండి, ఇప్పుడు దీంట్లో వచ్చిన దాంట్లో కూడా మీరు మ్యారేజెస్ కానీ ఇవి కానీ ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతున్నాయి, డైవర్స్ కేసెస్ అవన్నీ. ఎందుకు మేడం? ఇది నేను సంపాదిస్తున్నాను, ఇది నాది అంటారు. మనది అనే దాంట్లో చాలా ఉంటుంది మేడం హ్యాపీనెస్, నాది అనే దాంట్లో ఇంతే ఉంటుంది మేడం హ్యాపీనెస్. అంటే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని తీసుకుంటే సో ఆ ఈగో క్లాషెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు మ్యామ్? చిన్న చిన్న విషయాలకే ఉంటాయి మేడం. ఇప్పుడు ఒక ఫుడ్ ఐటమ్ చేసుకుందాం అనుకున్నాం, ఓకే, నాకు ఇది ఇష్టం, నీకు ఇంకోటి ఇష్టం. ఆ రోజు ఏదో చేసింది, ఆ రోజు చేసినప్పుడు నాకు ఇది ఇష్టం, నేను ఇది చేయమన్నాను, నువ్వు ఇది చేయలేదు, నువ్వు ఇది చేసావు. అవసరమా మేడం? ఈరోజు ఏదో తనకి ఇష్టమైంది చేసుకుందిగా, నువ్వు తినేయచ్చుగా కామ్గా, ఫుడ్డే కదా ఏదైతే ఏం మేడం. ఓకే, నెక్స్ట్ డే చెప్పు, మొత్తం తినేసిన తర్వాత చెప్పు ఏమని, ఈరోజు నువ్వు ఇది చేసావు కదా, నాకు ఇది తినాలని ఉంది, రేపు ఇది చెయ్యి. చెప్పే విధానం మేడం, విధానం చాలా ముఖ్యం. నువ్వు ఒక హార్ష్గా చెప్పావు అనుకో మేడం, ఎప్పుడు వినడు ఈ రోజుల్లో. చెప్పే విధానం కూడా చాలా పొలైట్గా ఉండాలి, బుజ్జి కన్నా అంటూ చెప్పాలి, లేకపోతే వినరు. ఎవరిగా వాళ్ళకు ఉంటుంది కదా మేడం. మీరు వాళ్ళ మీద అరిస్తే ఎట్లా వింటారు వాళ్ళు? వినరు. చిన్న పిల్లలే వినట్లేదు మేడం, ఇంకా పెద్దవాళ్ళు కదా వాళ్ళంతా, అసలు వినరు. మీరు చెప్పే విధానం చాలా పొలైట్గా ఉండాలి, అదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కూర్చుని మాట్లాడి పొలైట్గా చెప్తే ఎట్లాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది మేడం. అలా కాకుండా ఫైట్లు చేసుకొని అరుచుకొని చేస్తే అది ఎన్ని రోజులైనా సొల్యూషన్ రాదు మేడం. నువ్వు అరుస్తే ఆయన అరుస్తాడుగా ఇంకో కొంచెం, అలా నడుస్తూనే ఉంటుంది. అంటే మ్యామ్ కొన్ని కేసెస్లో ఓకే ఒక మెట్టు దిగి సారీ చెప్పి మళ్ళీ మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళు వర్షన్ వేరే ఉంటుంది. ఓకే మన సైడ్ నుంచి మనం రిలేషన్ బ్రేక్ అవ్వకూడదని ఒక స్టెప్ వీళ్ళు డౌన్ అయిన తర్వాత సో అటు సైడ్ వాళ్ళు ఫైనల్గా నా దగ్గరకే వచ్చింది, నా అవసరమే పడింది అనేటువంటి ఇగో కూడా వాళ్ళకి పెరుగుతుంది కదా. ఇప్పుడు సరే ఓకే అలా ఉంటారు, కొంతమంది ఉంటారండి, లేదని నేను అన్నాను. దానివల్ల మనకేంటి మేడం నష్టం? మనకేం లేదనుకోండి, అలా ఉండడం వల్ల మనకి ఏంటి మేడం నష్టం చెప్పండి? ఏమీ లేదు, ఫైన్, లైట్ అంటారా, అంతే. ఫైనల్గా మనం కలిసి ఉన్నామా, బిడ్డలందరూ కలిసి ఉన్నారా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా ముఖ్యం. కాకపోతే నీకు తెలిసింది ఏంటి, ఆ మనిషి అంతే అని తెలుసు కాబట్టి నువ్వేం చేయాలి, నీకు రోజులు గడిచే కొద్దీ అలవాటు అయిపోవాలి. తను అలాగే మాట్లాడతాడు, ఏం ఉండదు అన్న విషయం నీకు తెలియాలి. తెలిసినప్పుడు మళ్ళీ నీకు అయ్యో రాదు, నేనెందుకు అనాలి అని. అంటే తన నేచర్ అది. కానీ ఇనిషియల్గా అతను ఉన్నా కూడా ఏదో ఒక రోజు అతను రియలైజ్ అవుతాడు మేడం. ఆ రియలైజ్ అయ్యే టైం కూడా మనుషులు ఇవ్వట్లేదు. చాలామంది ఈగో ఉంటుంది మేడం. నేను చెప్తున్నాను, ఎస్పెషల్లీ మగవాళ్ళకి చాలా ఈగో ఉంటుంది మేడం. అస్సలు కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు, ఓకే. ఇప్పుడు అస్సలు యాక్సెప్ట్ చేయరు, నేను చెప్తున్నా, చాలా ఈగో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్లో వాళ్ళతో పాటు ఈక్వల్గా పాపం చాలా మంది అబ్బాయిలు అడ్జస్ట్ అవుతున్నారు. ఇప్పుడు అబ్బాయిలు కూడా అడ్జస్ట్ అవుతున్నారు. ఒకప్పుడైతే మాత్రం మగవాళ్ళు అడ్జస్ట్ అవ్వరు మేడం, వాళ్ళు చెప్పిందే మనం చెయ్యాలి అంతే. అలానే ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం అబ్బాయిలు ముందుకు వస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నారు.
ఆ ఇంట్లో కుకింగ్ చేస్తున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, చదివిస్తున్నారు, చాలా చేస్తున్నారండి ఇప్పుడు పిల్లలు మాత్రం నిజంగా మగపిల్లలు. సో అప్పుడు మగపిల్లలు ఒకప్పుడు ఏంటంటే అమ్మాయి అంటే ఇట్లానే ఉండాలి అనేది ఉండేది. అవును. సో ఇప్పుడు అలా కాదు కదా, ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు బాధ్యత అనేది ఇద్దరికీ ఉంటుంది కాబట్టి పిల్లల రెస్పాన్సిబిలిటీ కూడా ఇద్దరికి సమానంగా ఉంటుంది కాబట్టి షేర్ చేసుకోవాలి. నేను చేయనంటే అట్లా కుదురుతుంది. కానీ ఈ రోజుకి కొంతమంది ఉన్నారు మేడం అట్లా చేయను అనే వాళ్ళు ఉన్నారు, కానీ చాలా మటుకు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా చేస్తూ కలిసిపోయి ఉండే వాళ్ళ మధ్య ఎప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రావు మేడం. ఎక్కడైతే చేయకుండా ఉంటారో అక్కడే గొడవలు వస్తాయి. నేను పొద్దునుంచి ఇంత అలసిపోయి వచ్చాను, నువ్వు చెయ్యట్లేదు, నేను పొద్దునుంచి అలసిపోయాను, నువ్వు చెయ్యట్లేదు. సో అక్కడ గొడవలు వస్తాయి. ఏ టైంకి వర్క్ ప్రెషర్ ఇదంతా ఉండేటప్పుడు ఈ పిల్లలకి ఎగ్జామ్లు ఒకటి వస్తాయి కదా, అప్పుడు ఇంకా కొట్టుకుంటుంటారు. నువ్వు చదివించు పిల్లల దగ్గర కూడా వీళ్ళు ఆబ్వియస్గా ఉంటుంది మేడం, ఉంటుంది. కాకపోతే ఇదంతా కారణం ఏంటంటే మేడం, ఈ రిలేషన్షిప్స్ ఇంత వీక్ అవడానికి గల కారణం న్యూక్లియర్ ఫ్యామిలీస్ మేడం. ఎస్. ఎందుకంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. జాయింట్ ఫ్యామిలీస్లో మంచిగా అసలు 3-4 పిల్లలు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అప్పట్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం తక్కువైనా కూడా మగవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళినా కూడా పైన మానిటర్ చేయడానికి గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు. వాడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది చూస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఎలా చేశాడని తర్వాత అయినా చెప్తారు మనకి. సో కాబట్టి మనం కరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు చూసినప్పుడు ఇమీడియట్గా కరెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని, అది ఉండేది. కానీ ఇప్పుడు అలా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల పేరెంట్స్కి వాళ్ళకి బర్డెన్ పెరిగిపోతుంది. ఇటు వర్క్ చూసుకోవాలి, ఇటు పిల్లల్ని చూసుకోవాలి. అదే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటే నువ్వు వర్క్ వెళ్ళిపోయినా హాయిగా నీ పేరెంట్స్ చూసుకుంటారుగా, అది అసలు లేదుగా ఇప్పుడు. అదే ఇక్కడ పెద్ద మైనస్ అని చెప్పచ్చు. మైనస్ అండి, 100% మైనస్. రిలేషన్షిప్స్ లో ఇది చాలా మైనస్ అండి. చాలా చక్కగా చాలా బాగా మా కోసం టైం కేటాయించి మా స్టూడియోకి వచ్చి అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్.